ఇలాంటి పిక్సార్ట్ యాప్లో మనం ఇలాంటి ట్రెండింగ్ థంబ్నెయిల్స్ ఎలా చేసుకోవాలో అయితే చూద్దాం. ముందుగా మీరైతే పిక్సార్ట్ యాప్ అయితే ఓపెన్ చేసుకొని పైన ఎడిట్ ఫొటోస్ అని ఉంది కదా, అది క్లిక్ చేసిన తర్వాత మీరు ఒక బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ అయితే తీసుకున్నాను. బ్లాక్ కానీ వైట్ కానీ మీ ఇష్టం ఏదో ఒకటి తీసుకోండి. నాకైతే వైట్ కావాలనుకుంటున్నా కాబట్టి నేనైతే వైట్ అయితే యాడ్ చేసుకుంటున్నా. షేప్లోకి వెళ్తే స్క్వేర్లోకి వెళ్ళి ఇంకా ఇమేజ్ని అయితే పెద్దగా అయితే తీసుకున్నాను. నాకైతే వైట్ కలర్ బ్యాక్గ్రౌండ్ అయితే వచ్చింది. దాన్ని మీరు ఎప్పుడు పెట్టినా సరే మీరు అయితే లాక్ అయితే చేసుకోవాలి. దాని తర్వాత మీరు మీ మెయిన్ క్యారెక్టర్ ఉండేది కదా, ఆ క్యారెక్టర్ ఇమేజ్ అయితే తీసుకొని దాన్ని రిమూవ్ బీచ్ అని కొడితే బీచ్ అయితే రిమూవ్ అయిపోయింది అన్న. ఇంతే సింపుల్. దాని తర్వాత ఎప్పుడైనా సరే మీరు వాటిని లాక్లో అయితే పెట్టేసుకోవాలన్న. అలా లాక్లో పెట్టుకుంటే మనం సైడ్ కన్నా కానీ అది కదా, మళ్ళీ లాక్లో పెట్టుకోకపోతే మొత్తం గజిబిజిగా అయిపోయింది. నేను చాలాసార్లు చెప్పాను. దాని తర్వాత వచ్చేసి గూగుల్లోకి వెళ్ళిన తర్వాత టెక్స్ట్ స్టూడియో అని కొడితే ఒక వెబ్సైట్ వచ్చింది. మీరు ఆ వెబ్సైట్లోకి వెళ్ళిన తర్వాత 3D ఫాంట్ ఉంది కదా, 3D ఫాంట్లోకి వెళ్ళి మీకు నచ్చిన టైటిల్ ఉంటుంది. టైటిల్ మీరు అంటే సపోజ్ మీరు హౌ టు క్రియేట్ యూట్యూబ్ ఛానల్ అలాంటివి ఉంటాయి కదా, ఆ టైటిల్ అనేది మీరు ఇక్కడ కొట్టుకున్నాను. హౌ టు క్రియేట్ అని ఉంది కదా, హౌ టు క్రియేట్ తీసుకున్న తర్వాత ఆ ఫాంట్ తీసుకున్న తర్వాత పక్కనే అన్ని ఆప్షన్లు ఉంటాయి. మీకు నచ్చినట్టు చేసుకోవచ్చు. అక్కడే రాస్తారు కదా ఉండిద్ది, చూసుకొని మీకు నచ్చితే మార్చుకోవచ్చు. ఇక్కడ సైజులు కానీ షేప్ మామూలుగా ఎలా ఉండాలో అని అయ్యే చూపించిద్ది. పక్కన కొంచెం కింద కంటే అక్కడ దాని పక్కన ఇది ఉంది కదా, సెట్టింగ్స్ ఏదో ఉంది. దీంట్లోకి వెళ్ళి దీంట్లో కలర్స్ మార్చుకోవచ్చు. మళ్ళీ ఇంకా కలర్ గ్రేడింగ్ పెట్టుకోవచ్చు. తర్వాత 3D ఫాంట్ కలర్ పెట్టుకోవచ్చు, షాడోస్ పెట్టుకోవచ్చు. అలా మీకు నచ్చితే దీంట్లో అయితే పెట్టుకోవచ్చు అన్న. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఈ వెబ్సైట్లోకి వెళ్ళి ఒకసారి మీరు ట్రై చేయండి. ఒక్కసారి వాడితే చాలా పెద్దగా మీకే నచ్చింది. దాని తర్వాత దీన్ని వచ్చేసి నేను ఒక బ్లాక్ కలర్లో అయితే తీసుకుంటున్నాను. అలా డౌన్లోడ్ కొడితే డౌన్లోడ్ అయిపోతాయి అన్న. ఇలా డౌన్లోడ్ చేసుకున్న తర్వాత మీరు వచ్చేసి బ్యాక్ ఏదో వచ్చేసి ఇంకా మళ్ళీ పిక్సార్ట్ యాప్ అయితే ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత కింద ఫొటోస్లో ఉన్న తర్వాత వెళ్తే అక్కడ అన్నీ ఉంటాయి. నేను అన్నీ ముందుగానే తీసుకున్నాను కాబట్టి నాకు అన్నీ తీసుకుని ఒకేసారి ఒకటి తర్వాత ఒకటి పెట్టుకోవాలని ఇంకా చూశాను. దాన్ని కొంచెం మీకు సైజ్ అనేది పెద్ద చేసుకొని మీకు ఎక్కడ ప్లేస్ చేయాలో కరెక్ట్గా అక్కడ ప్లేస్ చేసుకోవాలి. నేనైతే ముందైతే ఇక్కడ ప్లేస్ అయితే చేశాను. దాని తర్వాత నెక్స్ట్ది ఇంకా ట్రెండింగ్ ఉందిగా, ట్రెండింగ్ అయితే సెలెక్ట్ చేసుకుంటాను. ట్రెండింగ్ని కూడా కొంచెం పెద్దగా చేసుకొని కరెక్ట్గా దాని కింద అయితే నేను ప్లేస్ చేస్తాను. ఇలా మీరు నన్ను అయితే కొత్తగా చూసిన వాళ్ళందరూ నన్ను సబ్స్క్రైబ్ చేసుకున్నాను. మనం ఎప్పుడు ఏ వీడియోలో పెట్టినా ముందే మీకు అయితే వస్తాయి. అలానే ఈ వీడియో చూస్తున్న అందరూ ప్రతి ఒక్కరు అయితే ఖచ్చితంగా అయితే లైక్ అయితే చేసుకోండి, మర్చిపోమాకండి. మీరు లైక్ చేసుకోవడం వల్ల నాకు కొంచెం మోటివేషన్ అయితే ఇచ్చినట్టు అయితే ఉంటుంది. అలానే మన వీడియో అయితే కొంచెం రీచ్ అయితే వెళ్ళిద్ది. మర్చిపోకుండా అందరూ లైక్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకున్నాను. దాని తర్వాత ఇంకో టెక్స్ట్ని అయితే నేను కింద అయితే పెట్టుకున్నాను. దాని తర్వాత ఏం తెలుగు అనేది ఉంది కదా, దాన్ని కూడా కరెక్ట్గా దాని కింద అయితే పెట్టుకోండి. అలా మీకు నచ్చినది ఏదైనా టెస్ట్ ఉంటే దాంట్లోకి వెళ్తే మీరు డబ్బులు కట్టవసరంలా ఫ్రీ అయితే మీరు డౌన్లోడ్ అయితే చేసుకోవచ్చు. టెస్ట్ని మీరు ఒక పిక్సెల్ యాప్ ఉండిద్ది దాంట్లో కన్నా దీంట్లో అయితే చాలా బాగుంటాయి టెస్ట్. నేనైతే ఎప్పుడు అదే వాడతాను. దాని తర్వాత స్టిక్కర్లోకి వెళ్ళిన తర్వాత పిక్సార్ట్ అనే స్టిక్కర్ ఉండిద్దిగా, ఆ స్టిక్కర్ అయితే తీసుకుని కింద పెట్టుకోవాలన్న. దాని తర్వాత మళ్ళీ స్టిక్కర్ దాంట్లోకి మళ్ళీ అన్నీ లాక్ అయితే చేసుకోవాలి. తెచ్చుకున్న తర్వాత మళ్ళీ ఇక్కడ పిక్సెల్ యాప్ అయితే ఉంటుంది. పిక్సెల్ యాప్ అయితే మీరైతే టైప్ చేసుకుంటే వచ్చిందన్న పిక్సెల్ యాప్. కరెక్ట్గా టైప్ చేయను అన్న, స్పెల్లింగ్స్ అనేది కరెక్ట్గా టైప్ చేస్తేనే వస్తాయి. నేను ఇప్పుడు కరెక్ట్గా టైప్ చేశాను. ఇప్పుడు నాకైతే వచ్చింది. మళ్ళీ దాన్ని సైజ్ తగ్గించుకొని దాని పక్కన అయితే ఇదైతే పెట్టుకుంటున్నాను. దాని తర్వాత సెర్చ్ బార్లో మళ్ళీ ప్రీమియర్ ప్రో అని ఉంటుంది కదా, ఆ లోగో అయితే నాకు కావాలని కోసం ఆ లోగో అయితే నొక్కుతున్నాను. ప్రీమియర్ ప్రో అయితే ఉంటుంది లోగో. ప్రీమియర్ ప్రో లోగో అని కొడితేనే అది వచ్చింది, ప్రీమియర్ ప్రో అని కొడితే రాదు. అదొక సెకండ్ ఆప్షన్. దాన్ని తీసుకొని మళ్ళీ సైజ్ తగ్గించుకొని అయితే ఆడైతే పెట్టుకున్నాను అన్న. ఇలా మీరు సింపుల్గా అయితే చేసుకోవచ్చు, అంత కష్టమేం కాదు. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తే ఇలాంటి ట్రెండింగ్ వీడియోస్ కానీ థంబ్నెయిల్స్ కానీ మంచి అయితే అప్లోడ్ అయితే చేస్తాను. తర్వాత యూట్యూబ్ లోగో ఉంటుంది కదా, మామూలుగా యూట్యూబ్ కొంచెం అట్రాక్టింగ్గా ఉండడానికి యూట్యూబ్ లోగో, ఆ యూట్యూబ్ లోగోని కొంచెం బ్యాక్ సైడ్ అయితే పంపించుకుంటాను. ఆ యూట్యూబర్ అని థంబ్నెయిల్ ఉంది కదా, దాని వెనకాలకి అయితే పంపించుకుంటే కొంచెం బాగా అయితే కనిపించింది. దాన్ని కొంచెం పై దాడానికి అయితే చూశాను, వచ్చేసింది. చూశారు కదా, ఇలాంటి మంచి థంబ్నెయిల్ మీకు నచ్చితే సబ్స్క్రైబ్ అయితే చేసుకున్నాం. మర్చిపోకుండా ఖచ్చితంగా సబ్స్క్రైబ్ లైక్ చేసుకోండి అన్న.
ఇంకా మన వీడియో అయితే అయిపోవచ్చిందన్న. ఇంకొకటి ఇంకా స్మోక్ ఎఫెక్ట్ మీరు మీ ఇమేజ్ ఉండిద్ది గదా! మీ ఫోటోకి స్మోక్ ఎఫెక్ట్ అయితే పెట్టుకోవచ్చు. స్మోక్ ఎఫెక్ట్ కాకుండా స్మోక్ ఎఫెక్ట్, ఫైర్ ఎఫెక్ట్, లైటు, బ్యాక్‌గ్రౌండ్ మీకు నచ్చినట్టు మీరైతే పెట్టుకోవచ్చు. అలానే ఇంకో స్మోక్ ఎఫెక్ట్ అయితే నేను కొంచెం బ్లాక్ కలర్‌గా ఉండిద్ది గదన్న! కొంచెం మన ఇమేజ్ ఎనకాలైతే నేనిది పెట్టుకుంటున్నాను. ఎందుకంటే మన ఇమేజ్ ఎనకాల కొంచెం బ్లాక్ కలర్‌లో అయితే కనిపిచ్చిద్ది. అదిగో మిగతాది మొత్తం వైట్‌గా ఉండి మన ఇమేజ్ దగ్గర కొంచెం బ్లాక్ అయితే ఉండిద్ది. ఇలా కొంచెం బావుండిద్ది. అట్రాక్టింగ్‌గా ఉండిద్ది. ఇంక ఈ వీడియో అంతే. పైన డౌన్‌లోడ్ ఉంది గదా! డౌన్‌లోడ్